హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ అయితే వంకాయలతో బజ్జీ చేయబోతున్నాను. అదిరిపోతుందండి టేస్ట్ మాత్రము. వంకాయ బజ్జీ సూపర్గా ఉంటుంది. దీనికోసం శనగపిండి కొద్దిగా తీసుకొని అందులో కొద్దిగా వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అదేవిధంగా కొద్దిగా వాము వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ పిండికి పట్టేలా ముందుగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి బాగా. వంకాయ బజ్జీ అదిరిపోతుందండి. వంకాయ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇంకా అది అయితే బజ్జీ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్ చూడండి ఎలా చేయాలో. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బజ్జీ పిండిలా తడుపుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. బజ్జీ పిండి ఏ విధంగా తడుపుకుంటామో ఆ విధంగా అయితే ఉండాలి అండి. వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు, ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి బాగా. మామూలుగా బజ్జీలు అంటేనే సూపర్గా ఉంటాయి, ఇంకా అందులోనూ వంకాయ బజ్జీ అంటే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, పిండి ఈ విధంగా అయితే ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి కాసేపు. ఇది పక్కకు పెట్టిన తర్వాత ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే స్టఫింగ్ కోసం, వంకాయలో స్టఫింగ్ పెడతాం కదా, దానికోసం అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా నువ్వులు కొన్ని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. చింతపండు అండి, టేస్ట్ కోసమని చింతపండు వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ అయితే పోయకూడదు. ఇలా పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవడం కోసము సాల్ట్ వాటర్ పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, యాక్చువల్గా అయితే బజ్జీ కోసం అయితే చాలామంది సన్నగా పొడవుగా ఉన్న వంకాయలు అయితే వాడతారు. నాకు అవి దొరకలేదు కాబట్టి ఈ వంకాయతో అయితే ట్రై చేశానండి. చిన్న చిన్న వంకాయలు అయితే తెప్పించాను. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. అంటే నింపుడు వంకాయకి ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో పుచ్చులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా సాల్ట్ వాటర్, ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే వంకాయలు అనేవి పాడవకుండా ఉంటాయి. అన్నీ ఈ విధంగానే వేసుకోవాలి కట్ చేసుకొని. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసిన వంకాయల్ని కాగుతున్న ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కొద్దిగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు ఇలాగే ఫ్రై చేయకుండా వేసుకుంటే వంకాయ అనేది ఉడకదు కాబట్టి ముందుగానే మనం లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. వంకాయల్ని కొద్దిగా మెత్తబడేదాకా, మరీ మెత్తగా కాకూడదు, లైట్గా మెత్తగా అవుతే సరిపోతుంది. లైట్గా మెత్తబడ్డాయండి వంకాయలు. ఒకసారి చెక్ చేద్దాం ఉడికినాయో లేదో. పర్ఫెక్ట్గా ఉడికాయండి, మరీ మెత్తబడకుండా లైట్గా అయితే మెత్తబడ్డాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి వంకాయ. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే వంకాయలు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఇవైతే చల్లారాలి. చల్లారిన తర్వాత ఇందులో స్టఫింగ్ అయితే చేయాలి. ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ,
మిశ్రమం. దీన్ని ఇప్పుడు ఇందులో నింపాలండి. కొద్దిగా తీసుకొని గుత్తంకాయ ఏ విధంగా చేస్తామో అలాగే ఇలా ఫిలప్ చేయాలి ఇందులో. చూసారు కదా, ఈ విధంగా అయితే నింపుకోవాలి. ఈ మసాలానైతే అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కాగిన ఆయిల్లో వేసుకొని బజ్జీలాగా వేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి. ఇవి పిండిలో ఈ విధంగా ముంచుకోవాలి. ఈ పిండి అనేది ఈ విధంగా ఉంటేనే ఈ పిండి బజ్జీకి పడుతుంది. మరీ పలుచగా ఉంటే బజ్జీకి పట్టదు. కాబట్టి ఈ విధంగా కలిపి పెట్టుకొని ఇందులో ముంచుకొని కాగిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. బాండిలో పట్టినన్ని వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా ఈవెన్గా కాలేటట్టు చూసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. రెడీ అయిపోయాయండి వంకాయ బజ్జీ. అద్దిరిపోతుంది. నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది వంకాయ బజ్జీ. నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్గా ఉందండి వంకాయ బజ్జీ. అన్ని బజ్జీలు నేనే తినేలా ఉన్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.